హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లోకేష్ సాయి. సో ఇవాళ ఈ వ్లాగ్ ఏంటంటే, ఇవాళ థర్స్డే, రేపు ఫ్రైడే జూన్ 27th అండ్ నాకు కల్కి టికెట్స్ దొరికాయి. అది నేను బుక్ చేసుకోలేదు యాక్చువల్లీ, మా అన్నయ్య నాకు బుక్ చేసి ఇచ్చాడు. సో గివ్ అవే టికెట్ అనమాట అది. సో మా అన్నయ్య ప్రభాస్కి డయాట్ ఫ్యాన్. సో వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఇంకా కొన్ని సర్టెన్ నెంబర్ ఆఫ్ టికెట్స్ అని అక్కడక్కడ బుక్ చేశాడు. సో ఆ టికెట్స్ని గివ్ అవే కింద పెట్టేశాడు అనమాట. సో అందులో నేను పార్టిసిపేట్ చేశాను, నాకైతే టికెట్ వచ్చేసింది. సో రేపు మార్నింగ్ 11 AM బిట్స్లో ముక్తా A2 సినిమాస్లో నాకైతే షో ఉంది. సో రేపు కలుసుకుందాం. ఐఎమ్ సో ఎగ్జైటెడ్. ఫిల్మ్ ఎలా ఉంటుందో మీకు తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. లెట్స్ గో. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే మా ఇంటి నుంచి నేను బయలుదేరిపోయాను చందనగర్ బస్ స్టాప్కి. సో బస్ స్టాప్ నుంచి ఆ బిట్స్కి నాకు తెలిసి అరౌండ్ 1.5 hours అట్లా పడుతుంది. మా బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. సో ఇది వచ్చేసి చందనగర్ బస్ స్టాప్ అనమాట. వచ్చేసాను, ఇంకా 218 కోసం వెయిట్ చేయాలి బస్సు. అన్నీ 219 వస్తున్నాయి, 218 ఒక్కటి కూడా రావట్లేదు. మన బస్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:03. చూద్దాం అబిట్స్కి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో. లోపల అందరు జనాలే నించాల్సి వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 9:37. కేబిహెచ్బి విశ్వనాథ్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాను. మొత్తం ట్రాఫిక్ ఇక్కడ నుంచి మెల్లగా వెళ్తుంది బస్సు. ఇప్పుడు టైం వచ్చేసి 9:58. కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉన్నా. ఆఫీస్ కదా, మొత్తం ట్రాఫిక్ సిగ్నల్స్ 10 secondsకి 15 secondsకి ఒకసారి పడుతుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:05. ఎర్రగడ్డ ఫ్లైఓవర్ దగ్గర వెళ్తున్నాను. అమ్మ బండ్లు కూడా ఫాస్ట్ వెళ్తున్నాయి. ఈడేమో మెల్లగా ఎడ్ల బండి వెళ్ళినట్టు వెళ్తున్నాడు. ఓరా బాబు, తొందరగా షో టైం అవుతుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:37. అమీర్పేట్ దాటాను ఇప్పుడే. ఫైనలీ థియేటర్కి అయితే వచ్చేసాం. సో ఇదిగోండి, ఇదే రామకృష్ణ ముక్తా A2 సినిమాస్. ఆ బిట్స్లో ఉంది ఇది. సో టాక్ అయితే అడిగాను ఎలా ఉంది సినిమా అని. అందరూ సూపర్ ఉంది భయ అని చెప్తున్నారు. సో చూద్దాము. సో ఇప్పుడే ఎండ్ అయినట్టుంది, అందరూ బయటకు వస్తున్నారు. సో అది వచ్చేసి ముక్తా A2 సినిమాస్ రామకృష్ణ థియేటర్. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది వచ్చేసి 35 mm. అండ్ ఇక్కడ మీకు ఇది కనబడుతుంది కదా రామకృష్ణ, ఇది ఓన్లీ జస్ట్ 70 mm అనమాట. సో ఇందులో వచ్చేసి 4 shows నడుస్తున్నాయి మార్నింగ్ 11 నుంచి. మన 35 mm థియేటర్లో అయితే మార్నింగ్ 7:30 నుంచి నడుస్తున్నాయి. టోటల్ 5 shows. సో అందరు చూడండి బయటకు వస్తున్నారు. టాక్ అయితే చాలా బాగుంది అంటున్నారు, సూపర్ ఉంది అంటున్నారు. చూద్దాం. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అయింది. అటు వాళ్ళు ఇటు వెళ్ళాక ఇటు వాళ్ళు అటు లోపలికి వెళ్ళలేక పద్ధతి లేదు, పాడలేదు అసలు. క్లైమేట్ కూడా ఇవాళ చల్లగా అయితే ఉంది. నేచర్ బాగుంది ఇవాళ. కల్కి ఎఫెక్ట్ ఏమో. మన ఫ్యాన్స్ అయితే అరుస్తున్నారు చూడండి. సో ఈ 35 mm థియేటర్లో అయితే మొత్తం 3D అనమాట. పక్కన ఉన్న 70 mm థియేటర్ అయితే 2D. రెండు వీళ్ళవే, రామకృష్ణ అనే వాళ్ళవే. చాలా బాగుంది థియేటర్ అయితే. లోపల కూడా చూడండి, ఇక్కడైతే 3D గ్లాసెస్ తీసుకుంటున్నారు అందరూ. సో థియేటర్ లోపలికి వెళ్ళంగానే మొత్తం కల్కి వైబ్ వస్తుంది. నిజంగా చాలా బాగుంది థియేటర్ లోపల అయితే. చూస్తున్నారు కదా, ఇంకా ఇస్తూనే ఉన్నారు, జనాలు వస్తూనే ఉన్నారు. వాళ్ళంతా హౌస్ఫుల్. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి పక్కనంతా క్యాంటీన్. మొత్తం రేట్స్ అయితే చాలా బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి. బయట నుంచి తెచ్చుకోవడం అయితే బెటర్ మనం. ఇది వచ్చేసి గోల్డ్ క్లాస్. నాకు వచ్చేసి టికెట్ ఇందులోనే ఉంది. ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రీమియం ఇంకా సోఫా అయితే కింద రెక్లైనర్స్ ఉంటాయి కదా, అది వచ్చేసి ఇట్లా సైడ్ నుంచి వెళ్ళాలి. సో మనదైతే గోల్డ్ క్లాస్ కాబట్టి ఇది బాల్కనీ. సో థియేటర్ లోపల చూడండి, 35 mm మీద వచ్చేసి స్క్రీన్. సీట్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో మనమైతే మన సీట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. చాలా బాగుంది, సెంట్రల్ ఏసీ బాగుంది. ఇంకందరూ కోహ్లీ రాగానే అందరు అరుస్తున్నారు.
మీలో ఎంతమంది ఆర్సీబీ ఫ్యాన్ ఇంకా కోహ్లీ ఫ్యాన్ కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ A2 ముక్తా సినిమాస్లో ఎంతమంది చూసారో కూడా కామెంట్ చేయండి. ఇంకా నేషనల్ అంతం ఇవ్వాలి. సో హాయ్ గాయ్స్, ఇప్పుడే సినిమా చూసి ఇంటికి అయితే వచ్చాను. సో అసలు సినిమా అసలు ఏమన్నా ఉంది నిజంగా. స్టార్టింగ్ మహాభారతం షాట్ అయితే మైండ్ బ్లెండింగ్ షాట్. సో అలా ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తారనమాట. సో ఫస్ట్ హాఫ్ అంతా సినిమాలో ఎవరైతే మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో వాళ్ళ షార్ట్స్ అండ్ వాళ్ళ విజువల్స్, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ అంతా చాలా బాగున్నాయి. సో ఫస్ట్ హాఫ్ అంతా ది వరల్డ్ ఆఫ్ కాశీ అండ్ ది వరల్డ్ ఆఫ్ కాంప్లెక్స్ గురించి అయితే చెప్తాడు మొత్తం. అసలు ఆ విజువల్స్కి అయితే మనం ఫిదా అయిపోతాం నిజంగా. కుడోస్ టు ది టెక్నీషియన్స్ అండ్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ అలాగే గ్రేటెస్ట్ యాక్టర్స్ హూ వేర్ ఇన్ ద ఫిలిం, రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, బ్రహ్మానందం గారు కానివ్వండి, కమల్ హాసన్ గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి. అండ్ అలాగే యాక్ట్రెసెస్ దీపికా గారు అండ్ దిశా పటాని గారు, వాళ్ళు కూడా అయితే చాలా బాగా చేశారు. అండ్ అలాగే సుమతి క్యారెక్టర్ దీపికా గారు చాలా బాగా చేశారు. ఆ రోల్కి తగిన పాత్రకి చాలా న్యాయం చేశారనమాట. అండ్ కమింగ్ టు ది మెయిన్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం, బుజ్జి. అసలు బుజ్జి అండ్ భైరవ ఇద్దరు అసలు ఎంట్రీకి అయితే థియేటర్స్ అయితే టాప్ లేసిపోయాయి నిజంగా. అరుపులే అరుపులు. అండ్ అలాగే సినిమాలో అక్కడక్కడ క్యామియో రోల్స్ ఉన్నాయి. వాళ్ళు అలా కనపడంగానే మనమైతే వేసుకుంటాం నిజంగా. సడన్గా వస్తాయి కానీ చాలా బాగుంటుంది, రీజనబుల్గా పెట్టారు. అండ్ అలాగే ప్రభాస్ అన్న గురించి చెప్పాలి. అసలు ఆయన ప్రభాస్ కాదు, బాస్. అలా స్క్రీన్ పైన అలా నించుంటే చాలు ఆయనకి కలెక్షన్స్ నిజంగా. ఆయన అసలు ఆయనది బాడీ కాదు, బాక్స్ ఆఫీస్. కామెడీ టైమింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ అయితే మనమైతే ఒక కొత్త ప్రభాస్ని చూస్తాం అనమాట. చాలా బాగా చేశాడు. ఇంటర్వెల్కి అయితే టాప్ లేచిపోయింది నిజంగా, సూపర్ ఇంటర్వెల్. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ది వరల్డ్ ఆఫ్ శంబాలకి అయితే మొత్తం అందులోనే ఉంటుంది. అసలు అక్కడ ఉండే ఆర్కిటెక్చర్ కానీ, ఆ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎవరు చేశారో కానీ వాళ్ళ అయితే దండం పెట్టచ్చు నిజంగా. అంత స్పెక్టాక్యులర్ విజువల్స్ అయితే ఉంటాయి, ఐ ఫీస్ట్ అసలు నిజంగా. అండ్ కమింగ్ టు ది క్లైమాక్స్ పార్ట్, ఆ క్లైమాక్స్ పార్ట్కి అయితే మనకి గూస్ బంప్స్ వస్తాయి నిజంగా. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ క్లైమాక్స్ పార్ట్ కోసమైనా సరే మనం 2-3-4 టైమ్స్ కూడా వెళ్ళొచ్చు. ఏమన్నా సినిమానా ఇది. సినిమా అంటే నిజంగా నాగిబాయ్, యూ మేడ్ ఇట్. ఆడియన్స్ అందరూ తప్పక రండి, ఈ సినిమాని థియేటర్స్లోనే చూడండి. అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. పేపర్స్ అంతా ఇసిరేసి మొత్తం గోల చేశారు నిజంగా. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అది వచ్చేసి డౌన్ అంతా సోఫాస్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించేదంతా మీకు రెక్లైనర్స్. ఇది వచ్చేసి ఇక్కడ ప్రైస్ నాకు తెలిసి 300 ఏమో పెట్టారు. నాకైతే 275 పడింది బాల్కనీ టికెట్. ఇదంతా నార్మల్ సీట్స్, కానీ సీట్స్ అన్నీ చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడన్నా చూడాలనుకుంటే కూడా దగ్గరలో ఉండే వాళ్ళందరూ ఇక్కడికి రావచ్చు. చాలా బాగుంది ఆ సౌండ్ సిస్టమ్ కానీ, ఆ పైన ప్రొజెక్టర్, లేజర్ కానీ చాలా బాగున్నాయి. మొత్తం క్లియర్గా అయితే ఉంది. కాకపోతే ఏంటంటే మా 3D కాబట్టి కొంచెం డిమ్గా అనిపించింది గ్లాసెస్లో. 3D ఎఫెక్ట్స్ ఉన్నాయి, కానీ నేను సజెస్ట్ చేసేది అంటే 2Dsలో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా సినిమా గురించి అయితే ఒకటే చెప్తున్నా ఆడియన్స్ అందరికీ, తప్పకుండా మీరు థియేటర్లోకి వచ్చి చూడండి. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. ఎందుకంటే ఈ స్టోరీ లైన్ ఏదైతే ఉందో, ది వరల్డ్ ఆఫ్ కలియుగం అంతా అంతరించిపోయే టైంలో ఎలా ఉండబోతుంది అనే సినిమా కాన్సెప్ట్ ఎక్కడ రాలేదు. అది నాగ్ అశ్విన్ థాట్. నిజంగా ఆయన వర్క్కి కుడోస్, అసలు వంగి దండం పెట్టచ్చు నిజంగా. అండ్ ఫ్యూచర్లో నిజంగా చెప్తున్నా కదా, నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాగ్ అశ్విన్ బై
రాజమౌళిని దాటేస్తాడేమో అనిపిస్తుంది నిజంగా. మేబీ రాజమౌళి గారు మహాభారతం తీస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఆ కెపాసిటీ నాగాశ్విన్ బైక్ అయితే ఉంది. ఆడియన్స్ అనుకోవచ్చు థియేటర్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి సో మేము రాకపోవచ్చు అని. పర్లేదు, ఒక 10 డేస్ ఆగండి, 15 డేస్ ఆగండి, మళ్ళీ నార్మల్ రేట్స్కే పడతాయి. కొనండి, టికెట్స్ ఆ రేట్కే కొని కూడా వెళ్ళండి. అంతేగాని పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. ఈ సినిమాకి అయితే మీరు తప్పకుండా థియేటర్లోనే చూడాల్సి వస్తుంది. మళ్ళీ మళ్ళీ ఈ ఎక్స్పీరియన్స్ మనం టీవీలో చూసినా లేదంటే ఫోన్లో చూసినా మీరు అనుకున్నట్టు ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చే చూడాల్సి వస్తుంది. మీరు అనుకోవచ్చు బొక్కలే, ఇలాంటి ఫిలిమ్స్ ఎన్నో వస్తుంటాయి పోతూ ఉంటాయి, మన ఇష్టం, అది నా ఇష్టం బ్రో అని అనుకోవచ్చు. కానీ నేనైతే చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ బట్టి ఈ సినిమా థియేటర్లోనే చూడండి. ఎందుకంటే ఇలాంటివి చూస్తే మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇలా స్టోరీ చెప్పే విధంగా ఎవరు చెప్పలేరు. కలియుగం అంతమైపోతుంది అనే టైంలో ఎలా ఉంటుంది ఆ వరల్డ్ అనేది మనం ఇంతవరకు ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఆ విజువల్ ఎఫెక్ట్ని మీరు ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. అండ్ అలాగే మ్యూజిక్ సంగతి వచ్చేసరికి సంతోష్ నారాయణ్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ బీజిఎం కానీ మ్యూజిక్ కానీ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి. ఆయన బ్లడ్ పెట్టి చేశారు నిజంగా. ఇంకా ఆ మ్యూజిక్ ట్రాన్స్లోనే ఉన్నాం మనమంతా. చాలా బాగుంది. వెళ్ళండి, థియేటర్స్లోనే చూడండి, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయండి. అలాగే మా ఆడియన్స్ అందరికీ ఈ ఫిలిం అందజేసిన డైరెక్టర్ నాగాశ్విన్కి గారు కానివ్వండి, ప్రొడ్యూసర్ స్వప్న దత్, అశ్విని దత్ గారికి కానివ్వండి, అందరికీ కుడోస్. మీ అందరికీ మాకు ఇలాంటి ఫిలిం అందజేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. కల్కి లాగే మరిన్ని సినిమాలు రావాలి, అలాగే బుక్ మై షోలు అన్నీ క్రాష్ అవ్వాలని అనుకుందాం. అండ్ అలాగే ఫ్యూచర్లో పెద్ద పెద్ద సినిమాలు అన్నీ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా కానివ్వండి, మహేష్ బాబు గారిది SSMB 29th ఫిలిం రాజమౌళి గారితో, అండ్ అలాగే పుష్ప ఫిలిం అల్లు అర్జున్ గారిది కానివ్వండి, అండ్ అలాగే ఎన్టీఆర్ గారిది దేవర కానివ్వండి, వీళ్ళ అన్నిటి సినిమాలకి బుక్ మై షో క్రాష్ అవ్వాలని అయితే కోరుకుందాం. సో మీరు అనొచ్చు ఏంది బ్రో ఇంతగా మీరు చెప్తున్నారు, మీరు ఏమైనా ప్రభాస్ ఫ్యానా అంటే, లేదు, నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు, నేను TFI ఫ్యాన్ని. నేను అందరి సినిమాలు చూస్తాను, అందరి సినిమాలకి నేను థియేటర్స్కి వెళ్తాను. నాకు వీలైనంత వరకు నేను థియేటర్లోనే చూద్దామని అనుకుంటాను, లేదా టీవీలోకి వచ్చినాక చూసుకుంటాను. థియేటర్ ఓనర్స్ బాగుండాలి అండ్ TFI బాగుండాలనే ఉద్దేశంతోనే మీకైతే చెప్తున్నాను. ప్లీజ్ దీన్ని అఫెన్సివ్గా తీసుకోకు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.